కౌరవుడు భరతురాదిగా గల చంద్రవంశి మహారాజులు ఎందరో ఏలిన ఈ కురు సామ్రాజ్యానికి అజాత శాస్త్రముడైన ధర్మనందనుడు చక్రవర్తి కావడం శ్రేష్టమని మా అభిప్రాయం. కురువృద్ధులందరి అభిప్రాయం కూడా అదే మహారాజా. నిషధయోగ్యుడైన ధర్మరాజు చక్రవర్తి కావాలన్నదే ప్రజాభీష్టం. వారి కోరికను మన్నిస్తున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను ధృతరాష్ట్ర. మీరు అభినందిస్తే చాలు నా పితామహ, మేము అంగీకరించాలరా? సింహాసనం అనుష్ఠించుటకు శిశువుల అంగీకారంతో నిమిత్తం లేదు దుశ్శాసన. లెక్క పలికితివి భీమసేన, ఇది సుమృతం. ధర్మరాజునకు యువరాజ పట్టాభిషేకము ఏనాడో జరిగినది. నాటి యువరాజు నేడు మహారాజగుట ఆచారం. అదిట్లు గాంధార రాజా, పాండవాగ్రజన యువరాజ పదవి వారి ఏకచక్రపుర నివాసము చేతనే గతమైనది. ఇప్పుడు ఈ వర్తమాన కాలమున మా మిత్రుడు సుయోధనుడే యువరాజు. లెక్క పలికితివి కర్ణ, ఇది సుమృతమే. ఇది కురు సామ్రాజ్య భావి మహోదయమును నిర్ణయించు రాజకుటుంబ విషయం. ఈ చర్చలో పాల్గొనే అర్హత రాజవంశీయులకే గాని రాజాశ్రితులకు ఉండదు రాధేయ. రాజకీయ చర్చలో పాల్గొనటకు కావలసిన దిగుతము కాదు పల్గొన. కౌరవ జ్యేష్ఠుడు ధృతరాష్ట్రుని పుత్రులలో అగ్రజుడగుడిచే నా మిత్రుడు సుయోధనుడే రాజ్యార్హుడు. ఇది సుమృతమే. ఆ తరమున అంబికేయుడు కౌరవ జ్యేష్ఠుడైన ఈ తరమున యుధిష్ఠిరుడు కౌరవ పాండవ జ్యేష్ఠుడు. ఎవరు ఈ సామ్రాజ్యమును నేల 4 చెరగులా విస్తరించిరో, ఎవరు సర్వజనామోదముగా పాలించిరో అట్టి పాండు మహారాజు జ్యేష్ఠపుత్రుడు మణిశ్రేష్ఠుడు ఈ ధర్మరాజు రాజుగుట న్యాయమని పెద్దలందరూ నిర్ణయించ మధ్యనేకి వ్యర్థ ప్రసంగమేల కన్నా అది సుమృతమే. అది సూనృతమే, ఇది సూనృతమే. మరేది అనృతము? పాండవులు కౌరవులు కలిసి మనగలుగుట, సుయోధన ధర్మనందనంలో ఏ ఒక్కరికి రాజ్యార్హత లేదనుట అనృతం. ప్రజాభిమానము చూరగొన్న పాండవాగ్రజునికి పట్టము కట్టవాలని పురోవృద్ధుల కోరిక. జ్యేష్ఠ కుటుంబమునకే రాజ్యార్హత కలదని రాజనీతి రహస్యము తెలిసిన రాధేయుని అభిప్రాయం. ఇద్దరూ రాజ్యమునకు అర్హులే, కాని ఒకే రాజ్యమును ఇద్దరు ఎట్లు పాలించగలరు? మనమేమైనా ఈ రాజ్యమును 2గా విభజించి ఇద్దరికి పట్టము కట్టబోతుంటున్నా? ఒకవేళ అట్లు చేసినతో ఈ సభ అందులకు అంగీకరించిన సమ్మతమగునను పొందున శకుని. కలహములతో కలసిండుట కంటే స్నేహముతో విడిపోవుటయే శ్రేష్టం. కౌరవ పాండవులిరువురు సామ్రాజ్యమును పంచుకుని పరిపాలించుటయే ఉభయులకు శ్రేయస్కరం. అటులైన రెండవ రాజధాని ఖాండవ ప్రస్థం ఉన్నది కదా. హస్తి మహారాజు హస్తినాపురం నిర్మించక మునుపు మీ చంద్రవంశీయులకు అదే కదా రాజధాని. అటులైన మేమే ఖాండవ ప్రస్థమునకు పోయేదం. మా పూర్వుల ప్రతిష్టను పెంపొందించిన ఆ ప్రదేశములో జ్యేష్ఠ కుటుంబము గనక మేముండుటే న్యాయం. ఇది సుమృతమే. కాని ఇందరు పెద్దలను ఇచ్చట నుండి తరలించుట ధర్మజునకు సమ్మతమవునా? హస్తినలో పుట్టి పెరిగిన మీరు ఇక్కడే ఉండుట మంచిది. విశేషించి తెగ తల్లిదండ్రులను కురువృద్ధులను ఇక నుండి తరలించుట నా అభిమతం కాదు. మేమే ఖాండవ ప్రస్థమునకు పోవుదు. లెస్స పలికితివి ధర్మజ. ధర్మరాజు నిజముగా ధర్మరాజే. పితామహ, నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది నాయన. ఆహా, ఎంత రమణీయముగా ఉన్నది ఖాండవ ప్రస్థం. ఎన్ని పెద్ద రాళ్ళు, ఎంత గొప్ప రప్పలు. ముసలిరాజు మనకు ప్రేమతో ఇచ్చే అర్ధరాజ్యం. మరి పెదనాన్న గారి ప్రేమ కాదు, శకుని మామ కుతంత్రం. ఎవరి తంత్రమైనను మనకు ప్రాప్తించినది ఇదే. ఇతడనే రాజధాని నిర్మించుకునవలెను, సామ్రాజ్యమును విస్తరింపజేయవలెను. అదెట్లు సాధ్యమగును? కావలియునని ఈ సిద్ధినగరమునే కోరిన మీ అన్నగారే చెప్పవలెను. ఉన్నది అన్నిటికీ ఆపద్బాంధవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. ఈ శిథిల నగర సౌందర్యమును బావలందరూ తీరికగా సందర్శించుంటుగా ఏమి? నీ దయవున్నచో ఈ శిథిల నగరమే సుందర నగరమేల కారాదు. తప్పక అటులనే జరుగును ధర్మజ. దుష్ట చతుష్టయము చేయు మోసము ముందే గ్రహించి దేవేంద్రునికి వర్తమానము పంపియుంటి ఆ మహాత్ముని పనుపున విశ్వకర్మ వచ్చుతున్నాడు. అభివాదములు. విశ్వకర్మ, అలకాపురి కన్నా అందమైన స్వర్గము కన్నా సంపన్నమైన నగరమునితడు నిర్మింపవలే.
ఇంద్రప్రస్థమున పేర ఈ నగరము లోకోత్తరము కావాలి. మహాప్రసాదం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. అర్జున రక్ష రక్ష! అర్జున అర్జున రక్ష రక్ష! ఏమి పురోత్తమా, ఏమి జరిగినది? ఎవడో యక్షుడు నా హోమధేనువును అపహరించి ఆకాశ మార్గంలో పెడుతున్నాడు. ఆ మాయావి నుంచి గోవును రక్షించకపోతే నా యాగమే ఆగిపోతుంది. అర్జున, మీరేం భయపడకండి. మీ గోవును రక్షించు భారము నాది. ధనుర్బాణములు తెచ్చుదును. ఇచ్చదనే ఉండు. ఓడిపోయాడు. రెండు ఒకటి. ఓరి మాయావి, బ్రాహ్మణ ధనమును అపహరించదవా? ధర్మరాజు పాలనలో ఈ అధర్మం సాగుననుకుంటివా? ధర్మరక్షకులైన మీకు శుభం జరుగుతుంది ధనంజయ. గోవును తీసుకుని మీ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి. గోబ్రాహ్మణ సంరక్షణకై నీవు చేసినది ధర్మ విరుద్ధం కాదు. ఆంతరంగిక మందిరంలో నీ ప్రవేశం కేవలం ఆబద్ధం. ఈ తీర్థయాత్రా సంకల్పం విరమించు నాయన. మన్నించండి అగ్రజ. వ్యాస భగవానుల నిర్దేశానుసారం నియమాలు ఏర్పాటు చేసుకున్న మనమే వాటిని ఉల్లంఘించడం ఉచితమంటారా? పాలకులే ధర్మదూరులైతే ఇక ప్రజలు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారా? ధర్మాధర్మాల ప్రసక్తి ఎలా ఉన్నను ఒకటి మాత్రం నిజం. మమ్మల్ని విడిచి నువ్వు, నిన్ను విడిచి మేము ఉండము, ఉండలేము. మమత కోసం ధర్మాన్ని విడనాడటం కన్నా ధర్మం కోసం ఎడబాటును సహించడం శ్రేష్టం కదా అన్నయ్య. నాయనా అర్జున, జయత్రయాత్రలైనా తీర్థయాత్రలైనా కలిసి చేశారు. కష్ట సుఖాలు కలిసి పంచుకున్నారు. ఈనాటికి నీవు ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యాన్ని నిర్దేశించవలసింది హితులు, పురోహితులు, ధౌమ్యులు వారి. ధర్మనందన, అర్జునుని సంకల్పం దైవ సంకల్పం. నియమభంగం నిమిత్తం మాత్రమే. అతనిని ఆశీర్వదించి పంపించి. విధికి బద్ధుడనై నిన్ను ఉండమనలేదు, ప్రేమ బద్ధుడనై పొమ్మనలేదు. అయినా దైవ నిర్ణయం తలదాల్చక తప్పదు కదా. స్వామి, ఈ చిన్నారి మా అనుంగు చెల్లెలు సుభద్ర. కళ్యాణము కావలసిన కన్యకదు. ఆ స్వాముల వారు గ్రహించారు. తమకు తెలియందా స్వామి? త్రికాల వేదులు. స్వామి, మా చెల్లెలు సుభద్రను నా ప్రియ శిష్యుడు రారాజు సుయోధనునికిచ్చి వివాహము చేయ సంకల్పించి. శివోహం శివోహం. స్వామి, మా చెల్లెలు కురువంశమునకు కోడలు కావాలన్నదే మా అన్నగారి ఆకాంక్ష. శివోహం శివోహం. అందుకు తమ అనుగ్రహం అవశ్యం. అనుగ్రహించు సమయం ఇంకనూ ఆసన్నము కాలేదు. సమయము వచ్చి వరకు మా చెల్లెలు మీ చరణములు ఆశ్రయించను. అమ్మా సుభద్ర, ఈ ఇతి సేవయే నీకు పతిభాగ్యమబ్బు సుగతి. అన్నగారు, చిన్న మాట. ఏమది? రండి. అది కాదన్నగారు, చెల్లి చిరుతప్రాయపు చిన్నారి. ఆ యతి ప్రౌఢయవనుడైన బ్రహ్మచారి. భక్తి రక్తిగా మారి ఒకవేళ ఆ యతిని ఏతి తప్పినసు అపచారం కృష్ణ, అపచారం. శివోహం శివోహం. కమ్ములంగారు ఏదియో. ఆహా, ఏమీ లేదు స్వామి. తమ అనుగ్రహ విశేషములు తరచి తరచి గ్రహిస్తున్నాం అంతే.
ఇక మేము మౌనము గ్రహించుదుము. ఓం తత్సత్. అయినా మాకింక సెలవు. పోవుదము రండి. అమ్మా సుభద్ర, నువ్విక్కడే ఉండు, స్వాములు అనుగ్రహిస్తారు. గ్రహించెదరు గ్రహించెదరు. పదండి. స్వామి, యతిని చూడ చూడ మన అర్జునుడే జ్ఞాపకం వస్తున్నాడు కదూ. రుక్మిణి, నీవు చాలా దూరదృష్టి కలదానివి. కానీ అంటే స్వామి సవ్యసాచి అన్నమాట. ఎంత మోసం ఎంత మోసం. మోసమైన దోషం లేదు సత్య. మేనత్త మేనమావ బిడ్డలే కదా. అందుకే మీరిద్దరూ ఈ రహస్యాన్ని భద్రంగా ఉంచాలి. అన్నగారు తిరిగి వచ్చేలోగా సుభద్రార్జునుల కళ్యాణం గుట్టుగా జరిగిపోవాలి. అమ్మా సత్యాదేవి, ఏమిటే సుభద్రాదేవి గారు ఆ స్వాముల వారి సేవకు వెళ్ళనంటున్నారమ్మా? అజ్ఞానం. చెల్లి సుభద్ర, ఏమిటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? స్వాముల సేవకు వేళైంది, బయలుదేరు. నేను వెళ్ళనన్నయ్య. ఏమ్మా? పర్వాలేదు, చెప్పమ్మా. ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు. అవి వారి కటాక్ష వీక్షణాలేమో. నా వంక చూసి ఒంటిగా నవ్వుతున్నారన్నయ్య. అది వారి చిదానంద స్వభావ లక్షణమేమో. పూజ చేస్తూ పువ్వులు నా మీద వేస్తున్నారు వదిన. అది వారి దేవీ పూజ పారస్యమేమో మరదలా. ఏదో ఒక వంకతో చేతులు కలపాలని చూస్తున్నారన్నయ్య. అవురా? నిజంగానా? అవునన్నయ్య. నీవు ధన్యురాలవు తల్లి. వెంటనే వెళ్ళి వారి అనుగ్రహం సంపాదించు. వారి దాపున వారి ప్రాపున నీ జీవితం ధన్యమవుతుంది. అన్నయ్య, వారు కనికరిస్తే నీకు కళ్యాణమే కలిసి వస్తుంది. వెళ్ళబ్బా, వెళ్ళి. శివోహం శివోహం. కలలుగనే నీ కళ్ళలో కళ్యాణ కళ ఉట్టిపడుచున్నదే కన్యామణి. ఇంతకు నీవు కోరిన వరుడెవరో? నరుడు, మరి నరవరుడు? నరుడే, నరవరుడే, నా బావ. తీర్థయాత్రలకు వెళ్ళినని వింటిని. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు చెప్పండి స్వామి. తీర్థములాడుట పూర్తి అయినది, కానీ యాత్రకింకను ఉద్యాపన కాలేదు. అందుకే మతి చెడి ఎతిగా మారెను అతివా. బావ ఎతిగా మారినా అదేమిటో వివరంగా చెప్పండి స్వామి. చేయి చూసి గాని చెప్పజాలం. చేయి చేయి కలిసి మనసు మనసు మురిసి మన్మధుడే మనకు పురోహితుడు. స్వామి స్వామి, ఏమిటిది? ఏమిటి ప్రేలాపన? ప్రేలాపన కాదు ప్రియ, ప్రేమాలాపన. ఇటు చూడు, నరుడని, నీవు కోరిన వరుడని. బావా, ఇది కళ మాయ.